అన్న ఒక్కడ పని దోలాడుకొని పోతుంది హోటళ్లకు పోతుంది. ఇక తన పిల్లలు సాదుకుంటుంది, ఇక తన తిప్పల తన పడుతుంది. తన తిప్పల తన పడుతుంది, పోతుంది, వస్తుంది మేడం. వచ్చినాక ఒక 2 నెలలకు వచ్చిండు వాడు మా బుజ్జికి. రాడు వచ్చినాక తన 2 నెలలకు వచ్చిండు. ఏం త్రివేణి మరి ఇంటికాడ వ్యవసాయం అన్నావు కదా నువ్వు, మరి వచ్చిండు 2 నెలలకు వచ్చిండు కదా రాడన్నావు అంటే వచ్చిండక్క అని అప్పుడు తర్వాత చెప్పింది. ఇట్లా గొడవలు అవుతున్నాయి, ఇట్లా దిర్శన్ నగర్లు ఉండరాట. దిర్శన్ నగర్లు ఉంటే ఇట్లా గొడవ కొట్టుకొని చేసి వాడు పెట్రోల్ కూడా తాగినా అని లక్ష్మి ఇచ్చిరా అక్కకు. ఇక తాగి ఇట్లా గొడవలు పెట్టుకొని దిర్శన్ నగర్ సొమ్ములు అమ్మటం, బీరువాలు అవన్నీ అమ్ముకోవటం, పెట్రోల్ తాగినా అంటే 20,000 అప్పు తెచ్చి వాడిని బాగు చేయించి చూపించిందంట. ఎవరు? వెంకటేష్ తాగిండా? వెంకటేష్ తాగిండని వాడు ఉత్త డూబు దీన్ని ఏదో నోటి చేయాలని అయితే చూపిస్తే ఏం లేదనంటే ఇంటికి తీసుకొని వచ్చిందంట. అక్కడ దిర్శన్ నగర్లో ఉండంగా మరి ఇక్కడికి వచ్చినాకనైతే వాడు ఇక 2 నెలలకు 3 నెలలకు ఇట్లా రావటం, గొడవ పెట్టుకోవటం, అక్కడ ఉండటం, ఫోన్లు చేయటం, అరవటం, ఈ అమ్మకు ఆ పొల్లకు మా బుజ్జికి పిలిచి ఇట్లా అంటుండి ఇట్లా చేస్తున్నాను వాళ్ళకి వినిపించటం చేస్తుంది. భర్త భార్యలుగా మేడం వాళ్ళ మధ్యన ఏముంటాయో ఏం పోతాయో. నువ్వు కష్టం చేసుకునేదని చేసుకో త్రివేణి, ఇక వానితో పట్టించుకోకు, నీ పిల్లల సాదుకో అని అన్నాక ఇక మంచిగుంటూనే ఉండ్రు, చేస్తూనే ఉండ్రు. ఇక వాడు వస్తూనే ఉండు, రావద్దని ఇక ఇట్లనే గొడవ పెట్టుకొని కొట్టిండు. తనని కంత వాళ్ళకు కొట్టిండు. పని పోయి రాగానే ఇవాళటప్పుడే కొడితే నేను ఈ అమ్మాయి మా పాప మేమందరం ఈ అమ్మాయి మేమందరం తిట్టినాక కూడా మళ్ళీ అట్టినే పోయినట్టు పోయి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ లొల్లి పెడుతుంటే ఏంది గల్లీలో ఈ లొల్లి ఈయన చూసి ఇంకొకరు నేర్చుకుంటారు అని ఇక మా కవిత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినాక వచ్చినాక వానికి చెప్పారు, నువ్వు ఇట్లా గొడవ పెట్టుకోవద్దు చేద్దాన తీసుకుపోయారు. 4 దెబ్బలు వేసిర్రు, వదిలిపెట్టేసారు. వేసినాక మళ్ళీ 10 రోజులు అయినాక మళ్ళీ ఇట్లనే గొడవ అవుతుంటే ఇట్లనే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చిర్రు, కొట్టిర్రు, తీసుకుపోయారు. 2 గంటలు కూర్చోబెట్టారు, తీసుకొచ్చాక ఈ అమ్మాయిని తెల్లారి పోయినాక ఈ అమ్మాయి తెల్లారి పోలీస్ స్టేషన్ పోయినాక వాళ్ళు ఏందో ఉమ్మన్ పోలీస్ స్టేషన్ అంట మేడం, నాకైతే తెలియదు. అయితే ఆ పోలీస్ స్టేషన్కి పొమ్మన్నారు. జడ్జి ఉంటుంది అంట కదా అలా, ఆమె కాడికి పొమ్మన్నారు. ఇక ఆడిగో నా వారం రోజులు పని మానుకొని ఇక వాళ్ళ కాడ తిరగటం, స్టేషన్ తిరగటం, వాళ్ళు ఏం పట్టించుకోలేదు మేడం. పోలీసు వాళ్ళు కూడా మా వీళ్ళు గట్టిగా అడిగితే ఏం మాట్లాడతామమ్మా, భర్త భార్య విషయాలు ఉంటాయి కదా, ఏం మాట్లాడతామని అన్నారు వాళ్ళు. ఇక వాడికి పోయినా కోర్టు అది ఇదన్నా కూడా ఇక ఎవరు పట్టించుకోవట్లేదు మేడం, వదిలేసిర్రు. అదే వీళ్ళు గట్టిగా పట్టించుకుంటే ఇందాక రాకపో మేడం. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. ఇక ఎవ్వరు దిక్కులేరు దానికి, ఎవ్వరు లేరు. వెనక ముందు ఆదేరు అన్నల దమ్ములు లేరు, ఇద్దరేనంట, ఇద్దరు బిడ్డలేనంట. అయితే హైటెక్ సిటీలో వాళ్ళ మేనమామ ఉంటాడు, వాళ్ళ చెల్లె వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన వచ్చి నువ్వు అక్కడ వద్దు ఇక్కడికి రా అని చెప్పిరంట. చెప్తే మళ్ళా చెల్లె దగ్గరికి పోతే ఎట్లుంటుంది మేడం, గలీజ్గా ఉంటుంది అక్క అని. ఈ పొల్లకు మా బుజ్జికి గలీజ్గా ఉంటుంది. అక్క మీ దండం పెడతా, నాకైతే ఇల్లు కావాలా, వాని గురించి నన్ను ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. వద్దు మాకు ఈ గలీల గొడవద్దు, ఏమొద్దు, వెళ్ళిపో అంటే వాళ్ళ గురించి వాని గురించి కాదక్క, నా ముఖం చూడని బతిలాడితే సరే ఎవరో ఆడమనిషి కూరగాయలు పెట్టుకొని ఉంటుందని ఉంచిరు మేడం. ఉంచినందుకు ఈ పోలీసు వాళ్ళైనా గట్టిగా పట్టించుకొని వాళ్ళు తగిన చర్య తీసుకొని ఆయల్ని తీసుకుపోయి వాడిని జాలు వేసినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు మేడం. వాళ్ళు పట్టించుకోలే. తాగుతాడా వెంకటేష్? తాగుతాడు. నిన్న మొన్న గొడవ అయిందా? ఇక నిన్న మొన్న గొడవ అయిన విషయం అయితే మాకు తెలియదు మేడం. గొడవ అయిన విషయం అయితే మాకు తెలియదు. ఆయన మాత్రం మంగళవారం నాడు పొద్దున్నే మాత్రం గుడికి పోతురట. మంగళవారం నాడు గుడికి పోతురట. గుడి పోయేటప్పుడు మా పాప బాలెంత పిల్లగానికి కొద్దిగా కావర్లు అయితే ఎండ కూర్చుంది బయట. అక్క నేను గుడికి పోతున్నా అన్నది. సర్లే త్రివేణి పో అని అన్నది. ఎవరెవరు పోతుర్రంటే పిల్లల స్కూల్కి దొల్లా అమ్మ ఉంటుందిగా, అమ్మ కాడ ఉంటారు, నేను మా ఆయన ఇద్దరం పోతున్నాం అన్నది. ఇక అప్పుడే చూసినాం మేడం, ఇక చూడలే, వచ్చింది చూడలే, ఏది చూడలే. అయితే నైట్ ఎప్పుడు వచ్చిర్రో ఏమో మేడం తెలియదు. ఇక మా పాప 11 అవుతుంది, మా మనవాడు 12 ఒంటి గంట దాకా పండాడు.
అయితే ఆ పిల్లగాడు నేను పక్కన నా కొడుకు ఇంటికాడు ఉంటా, మేము ఒక్కడు ఉంటాం. అమ్మ 10:30 అయింది, ఆయన డ్యూటీ పోతాడు మా అల్లుడు. అమ్మ ఆయన వస్తుండు, ఇక నేను పోతున్న బిడ్డ, నాకు జ్వరం తగిలినట్టే ఉంది, చలిచలి పెడుతుంది, నేను పోతున్నాను. నేను పోయినా ఆ పిల్లగాడు బాత్రూమ్ పోతే ఇడికి వచ్చిందంట పాప, ఆ బాల్కన్లోకి వచ్చింది. వచ్చి బాత్రూమ్ కడిగి మాకు నీళ్ళు వస్తాయి, ఆ పైప్ వేసిందంట, పిల్లగానికి బాత్రూమ్ కడిగిందంట. కడిగి ఇట్లా లేచిస్తున్నాగానే పోటున సప్పుడిని వచ్చిందంట, సౌండ్ వచ్చింది పెద్దగా. కాదు, సౌండ్ వచ్చినాకనే సౌండ్ వచ్చిందట. సౌండ్ వచ్చింది ఏందని ఆ అక్క నిలబడ్డ కాడ నిలబడ్డదట. నిలబడి త్రివేణి 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 అని 10 సార్లు పిలిచిందట. పిలిచినా కూడా పలకట్లే. ఏం త్రివేణి ఇంట్లో ఉండి పలకవు ఏంది అని గట్టిగా అన్నదట. అరవంగానే ఈ పిల్లలు వీళ్ళు అప్పుడే డ్యూటీల నుంచి వచ్చి అన్నం తింటున్నారట. తింటుంటారకే కొద్దిగా మా పిల్లలంటే ప్రేమగా చూస్తారు ఈ పిల్లలు. అయితే ఏంది అక్క వచ్చుందని పెద్ద పిల్లగాడు వచ్చిండట. అక్క ఏమైంది అని అంటే, ఏం లేదురా త్రివేణి ఇంట్లో మంటలు వస్తున్నాయి రా చూడంటే, ఆ పిల్లలు గడగడ వణుకుంటే నిలబడి చూసిరట. చూడంగానే మంటలు వస్తున్నాయట. ఏమన్నా కానీ రా తర్వాత చూసుకున్నాం కానీ మొదగారు అయితే డోర్లు పలగొట్టరురా అన్నదట. అనగానే ఎట్లక్క అని అంటే, ఏం లేదురా పలగొట్టరని తన నిలబడి డోర్లు పలగొట్టించింది. పలగొట్టించి ఇక మంటలు వచ్చాక, అక్క నువ్వు తక్షణమే ఇంట్లో పో, నువ్వు ఇక్కడ నిలబెట్టవద్దని మా పిల్లల్ని లోపలికి వచ్చింది. వచ్చి ఎక్కెక్కి పడి ఏడుస్తుంది మేడం. ఏడుచుకుంటా మాకు ఫోన్ చేస్తుంది నా కొడుకు. ఏంది మా అమ్మ ఇప్పుడే వచ్చింది, ఎక్కెక్కి పడి ఏడ్చి ఫోన్ చేస్తుంది ఏందని అసలు మాట రావట్లే. వచ్చినాక వాళ్ళ తమ్మునికి ఈయన వచ్చింది, తమ్ముని ఫోన్ చేసింది. ఏందంటే మా వాళ్ళు డ్యూటీ పోయి రేత్రి 10:30 11 ఇంటికి వస్తాడు. ఆ తనకు గిట్లా ఏమన్నా అయిందా ఏందని మాకు అదురు దూరపడ్డది. ఒక్కటే గంతుకు బజార్ గల వాళ్ళకి వచ్చిండు. వచ్చి ఏందని అంటే, అటు చూడని చూపిస్తుంది, నోరు రావట్లే మాకు చెప్పనిక. అయితే పొగలు వస్తున్నాయి. పొగలు వచ్చేసరికి ఇక వాళ్ళు వీళ్ళంతా 20 మంది 30 మంది కూడిరు. కూరి ఇటు నుంచి డోర్ బలకు కొట్టిరు, అటు నుంచి డోర్ బలకు కొట్టి రానిపోతే అలింగానిస్తలేదు మేడం. అయితే నిండు సిలిండర్ ఉంది. ఆ నిండు సిలిండరు తెచ్చి బయట గుంజేసి ఆ బొచ్చలు పోలే వేసినాక పోలీసులకు ఫోన్ చేసింది. మనం ముట్టుకోరు కదా, ఇక అందరు కలిసి పోలీసులకు ఫోన్ చేసింది మా పాపకి. ఇట్లా పోలీసులకు ఫోన్ చేసినాక పోలీసు వాళ్ళు వచ్చినాక వాళ్ళ అంబులెన్స్లా పిలిపించి, మరి ఇక్కడనే త్రివేణి ప్రాణాలు కోల్పోయినా ఇక్కడ పోలేదు మేడం. హాస్పిటల్ పోయినాక 4ంటికి చనిపోయింది. పాపకి ఎట్లుంది మరి? పాపను కూడా మంటలలో నెట్టేసి ఆ పాప మనుషులు వాళ్ళ సందుగానే వెళ్ళి ఈ అమ్మాయి డోర్ కొట్టింది. ఈ అమ్మాయి డోర్ కొడితే ఈ అమ్మాయి తీయకుంటారకే మా పాప కాడికి వచ్చి పాపలో డోర్ కొడుతుందట, అక్క అని మా పాప పోయి డోర్ తిట్టి ఏందంటే మా మమ్మీని పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు అక్క అని చెప్పింది. ఎవరెవరంటే మా అన్న, మా డాడీ, తమ్ముడు, కొడుకు. అంటే కొడుకు వెంకటేష్ కొడుకు ఉన్నాడు మేడం. వెంకటేష్ కొడుకు కూడా ఉన్నాడు. అంటే 11 సంవత్సరాలే కదా పిల్లగాడు. మరి అంత 8 ఏళ్ళైనా మరి ఆయన అమ్మ మీద వీడు ఏం చేసేదంటే, ఇంకా మీ అసొంటోళ్ళు ఇసొంటోళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ అడిగి ఉన్నదోటి లేనిదోటి ఆ ఫోన్లో చెప్పేది. తన పనికి పోయేసాం. మేమైతే ఇంతవరకు కళ్ళతో చూడలేదు. కొడుకు తండ్రికి ఫోన్ చేసి చెప్పేది. మేమైతే ఇంతవరకు చూడలేదు మేడం. ఈ అమ్మ ఏం చేసేది అంటే త్రివేణి ఇంట్లో ఉన్నప్పుడు మరి వెంకటేష్ లేనప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేదా? ఎందుకంటే అనుమానం ఉంది అంటున్నారు, అనుమానంతోనే ఇచ్చేసాడని అంటున్నారు కదా, అట్లా ఎవరైనా ఇంటికి వచ్చేవారు? లేదు మేడం, నేరు కూడా కాలేదు. మాకెట్ట తెలుస్తుంది మేడం? ఏమున్నది మనకైతే తెలియదు కదా. మేము చూసినంత చెప్పి ఈ అమ్మ అయితే ఈ అమ్మ, మా పాప, ఈ పొల్ల, మేమందరం ఈడ అమ్మోళ్ళ అరుగు మీద కూర్చొని మాట్లాడతాం. రేత్రి 9-10 దాకా కూడా మాట్లాడతాం. అట్లాంటిదానికి ఈ అమ్మ చూస్తుంది ఆ పిల్లల్ని చూసుకొని, ఆడపిల్ల కాబట్టి జడేస్తుంది, ఇంత పెడుతుంది, తింటారు, చూసుకుంటారు, బడికి పోతారు. ఇక ఆయాల మంగళవారం నాడు పొద్దుతాం చూసిందే మేడం. ఇక తనని చూడలేము మేము చూడలేదు మేడం. ఇక అంతే. ఇక కానీ కష్టం చేసుకుంటారు. కానీ వాడు ఉండొద్దు భూమి మీద, ఆ పోరడు కూడా ఉండొద్దు మేడం. ఎందుకు ఆ పిల్లోడిని ఎందుకు ఉండొద్దు అంటున్నారు? ఆ పిల్లోడిని ఎందుకు ఉండొద్దు మొత్తం కారణం వాడే. పెట్రోల్ పోతుంటే చూసుడు, తెచ్చింది, చట్ల పోసింది, వాడు ఇట్లా తొంగబడి చూసింది, తండ్రితో రోడ్డు దాకా ఉరికింది, అన్నీ మంచిగా డేర్ కాపడుతున్నాయి మేడం. సీసీ ఫుటేజ్లో సీసీ కెమెరాలు కనపడుతున్నాయి. వాళ్ళు వీళ్ళు వస్తున్నా అని పోరాదని చూస్తుండు. వాడు 2 సార్లు బయటకు వచ్చిండు. వాడు పెట్రోల్ పోసి 2 సార్లు బయటకు వచ్చిండు. ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ అయితే, మరి అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ఎదురుగా ఉన్న వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా. అమ్మా, ఇక్కడ మీరు ఎదురుగానే ఉన్నారు కదా, అంటే మీరేమన్నా చూసారా ఇది జరిగేటప్పుడు కూడా? ఈ సంఘటన అంత అయిపోయినాకనే ఈ తలుపు కొడుతుంది ఇష్టం. నేను లోపల ఉన్నా, నాకు తెలియదు. ఈ అల్లరి అవుతుంటే బయటకు వచ్చిన, ఏం అల్లర్రా అని. ఆ రోజు మంగళవారం వచ్చేవరకే నేను ఇక్కడే ఉన్నాను. కానీ ఆ అమ్మాయి నాకు ఒంట్లో బాగాలేదని ఈ అమ్మాయి అక్కడ తీసుకెళ్ళింది.
ఏమైందంటే 39